వీళ్ళు మనకి ఫస్ట్ కాంటాక్ట్ అయినప్పుడు వాట్సాప్‌లో కాంటాక్ట్ అయినప్పుడు వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటిది అనేది ఇక్కడ మనకి ఫోటో సెండ్ చేసి చూడండి. జూలై 8కి వీళ్ళు మనకి కామెంట్ చేసిర్రు. ప్రాబ్లమ్ ఏంటిది ఇక్కడ లాక్ అని చూపిస్తుంది. అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఏమో గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ లేదంటే గెట్ కోడ్ ఆన్ యువర్ వాట్సాప్ అనేది చూపిస్తుంది. కానీ రెండిటి దగ్గర చూపించేది ఒకటే ఫోన్ నెంబరు. ఆ ఫోన్ నెంబర్ వర్కింగ్‌లో లేదు. సో మరి ఇలాంటప్పుడు అకౌంట్స్ రికవరీ అవుతాయా లేవా అనేదే ఇంకా డౌట్‌ఫుల్‌గా ఉంది చాలామందికి. కానీ 100%గా రికవరీ అవుతాయి. సో ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లమ్ కూడా ఇదే ప్రాబ్లమ్ చూడండి, గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్. సో ఈ ప్రాబ్లమ్‌ని నేను ఎంత టైంలో సాల్వ్ చేశాను, దానికి చేసిన నేను ప్రాసెస్ ఏంటి అనేది మీకు వీళ్ళ చాటింగ్ దగ్గర లైవ్ ప్రూఫ్‌లో మీకు డేటు టైంతో సహా మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఆ ప్రాసెస్ ఏంటి అనేది కూడా మీకు ఇదే వీడియోలో చెప్తాను, నెక్స్ట్ అనేది చూపించకుండా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఇలా వచ్చిన మీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అది కూడా అతి తొందరగా అనేది మీకు అయితే క్లారిటీ వచ్చేస్తుంది. ఇలాంటి బోలెడన్ని టిప్స్ మీరు చూసి మీ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవాలనిపిస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీకున్న ప్రాబ్లమ్ని మీరైతే ఈజీగానైతే సాల్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అని చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్న ఫోన్ నెంబర్ వీళ్ళ దగ్గర వర్కింగ్లో లేదని చెప్పింది. సో మీ అందరికీ తెలుసు, ఇలాంటివి అకౌంట్స్ పర్సనల్గా నేను సాల్వ్ చేయడం అనేది మెంబర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే. పక్కన సబ్స్క్రైబ్ పక్కన మీకు జాయిన్ అని చూపిస్తే కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే అకౌంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఏంటి, ఆ మెంబర్షిప్ ఎంత ప్రైస్ అనేది మీకు అయితే క్లియర్గా తెలుస్తుంది. సో అందులో జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే కామెంట్ చేస్తారు. జాయిన్ అవ్వడం రాని వాళ్ళు మాత్రమే మనీ అనేది డైరెక్ట్గా సెండ్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా సరే పెయిడ్ వర్క్ కాబట్టి ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత 2:26 మినిట్స్కి చూడండి, ఇక్కడ మనకి టైం కూడా చూపిస్తుంది. జూలై 8కి 2:26 మినిట్స్కి వీళ్ళు మనకి మెసేజ్ చేశారు. చేసిన తర్వాత 8:41 PM అంటే వీళ్ళు మనీ అనేది పే చేసిన తర్వాత మనం లాగిన్ అయ్యాము. ఇక్కడ 8:41 PM అయితే మనకు అవుతుంది, లాగిన్ అయ్యాము. సో ఇక్కడ మీరు ప్రొఫైల్ ఫోటో అనేది క్లియర్గా చూడొచ్చు. నేమ్ కూడా చూసుకోండి, లాగ్ పడిన డేట్ కూడా క్లియర్గా చూసుకోండి, టైం అయితే కనిపించదు. దాని తర్వాత మనము కూడా లాగిన్ అయ్యాం. మనం కూడా యాజ్ ఈజ్గా గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అంటుంది, గెట్ కోడ్ ఆన్ వాట్సాప్ అంటుంది. రెండింటి దగ్గర సేమ్ ఇదే ఫోన్ నెంబర్ చూపిస్తుంది. ఈ ఫోన్ నెంబరు వీళ్ళ దగ్గర వర్కింగ్లో లేదు. ఇంకా అసలుకైనా హైలైట్ విషయం చెప్పాలంటే ఇక్కడ చూపిస్తున్న ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది వీళ్ళది కాదు, హ్యాకర్ది. ఓకే, అర్థమైంది కదండి. ఇది వీళ్ళది కూడా కాదు, మనదే అయితే వేరే తీరుగా ఉంటుంది. హ్యాకర్ది అయితే మనకి ప్రాబ్లం అనేది అదొక వేరే డిఫరెంట్ టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న ఫోన్ నెంబర్ అయితే హ్యాకర్ది. దాని తర్వాత మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఆ నైట్ అయితే మాత్రము వేరే ఏ ట్రిక్స్ ట్రై చేసినా మనం ఊకే చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఆ నైట్ టైంలో మనం ఎవరు కూడా చూడము. కాబట్టి నేను ఇక్కడ నార్మల్గా స్మాల్ ట్రిక్ అయితే ట్రై చేశాను. ఏంటి ఇక్కడ టోటల్గా మనకి ఆప్షన్ ఇలా వచ్చేలాగా చేసి ఇక్కడ నుంచి మనము సపోర్ట్ ఇన్బాక్స్లో చిన్న రిక్వెస్ట్ అయితే సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మార్నింగ్ చూడండి, ఇక్కడ మనము జూలై 9కి నెక్స్ట్ డేనే మనం అకౌంట్ లాగిన్ అయ్యాము. టైం అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తుంది. 11:05కి మనం అకౌంట్ అయితే లాగిన్ అయ్యాం. సో ఇక్కడ కూడా యాజ్ ఈజ్గా మనకి ప్రాబ్లం ఫోటో ఏమని చూపిస్తుంది ఇక్కడ మనమైతే చూడొచ్చు. లాక్ ఇక్కడ ప్రొఫైల్ ఫోటో అలాగే నేమ్ అయితే క్లియర్గా చూపిస్తుంది. అన్లాక్ ఆప్షను గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అని చూపిస్తుంది. ఇక్కడ వాట్సాప్ అని కూడా చూపిస్తుంది. సో ఈ గెట్ కోడ్ ఆన్ ఫోన్ అనే ఆప్షన్ దగ్గర మనము సి అదర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. జస్ట్ మనం ఇక్కడ గెట్ కోడ్ అని క్లిక్ చేయకుండా సి అదర్ ఆప్షన్స్ అని ఉంది కదా, క్లిక్ చేయగానే మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వచ్చింది. కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీలో వీళ్ళకి ఐడి సబ్మిట్ అని కాకుండా సెల్ఫీ వీడియో అడిగింది. సో సెల్ఫీ వీడియో నేను సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమొచ్చింది నెక్స్ట్ 48 అవర్స్లో మీరైతే చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మీకు పంపిస్తాము మా డిసిషన్ అనేది ఇక్కడ మనకి క్లియర్ చేసింది. సో ఇక్కడ మనం ఏం చేసాము, నైట్ ఏమో చిన్న రిక్వెస్ట్ చేసాము. దాని తర్వాత మార్నింగ్ మనం లాగిన్ అయ్యి సి అదర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ రాగానే ఐడి అనేది సబ్మిట్ చేసాము. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 48 అవర్స్ టైం ఉంది. మరి ఆ 48 అవర్స్లో మెయిల్ ఏమని వస్తుంది అనేది కూడా చాలామందికి కన్ఫ్యూజ్. చూడండి, ఇక్కడ మనకి హాయ్ అని ఉంది కదా, హాయ్ తర్వాత మన అకౌంట్లో ఉన్న నేమ్ అనేది మెన్షన్ చేస్తూ యూ హ్యావ్ నాట్ యెట్ అన్లాక్డ్ యువర్ ఫేస్బుక్ అకౌంట్ అని చూపించుకుంటూ ఇక్కడ మనకి గెట్ బ్యాక్ ఇంటూ యువర్ అకౌంట్ నవ్ అని చూపిస్తుంది. కానీ అక్కడ మిడిల్లో మనకి ఎక్స్పైర్ ఆన్ జూలై 23:30 PM అని చూపిస్తుంది కదా, అంతసేపటి వరకు మనకి అది వర్కౌట్ అవ్వదు. జస్ట్
5 మినిట్స్ మాత్రమే మనకు ఆ వర్కౌట్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి గెట్ బ్యాక్ ఇంటూ యువర్ అకౌంట్ ఇలా రాగానే వెంటనే దాన్ని మీరు క్లిక్ చేసి ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇదే విషయం మనం వాళ్ళకి స్క్రీన్ షాట్ సెండ్ చేసి అయితే చెప్పాము. అది ఎప్పుడు మనం చెప్పాము 11:07 AM మనమైతే వీళ్ళకి ఇలాంటి మెసేజ్ వస్తుంది, చెక్ చేసుకోండి అని మన ఫోన్లో అకౌంట్ లాగిన్ అయిపోయాం. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి థ్యాంక్స్ ఓపెన్ అయిపోయింది అక్క అని కూడా కామెంట్ చేశారు. ఎన్నికి 11:19 వీళ్ళు ఓపెన్ అయిపోయిందని చెప్పారు. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళ అకౌంట్ ఫోటో కూడా సెండ్ చేశారు. ఇక్కడ వీళ్ళ థ్యాంక్స్ అని చెప్పారు. ఇది నేను లాగిన్ అయింది కాదు, ఇక్కడ నేను వాళ్ళ చాటింగ్లో వాళ్ళకి సెండ్ చేసిన ప్రూఫ్స్ అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో దాని తర్వాత ప్రొఫైల్ ఫోటో మీద క్లిక్ చేశారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఆన్ ది స్పాట్లోనే అంటే నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను కదా అనేసి ప్రొఫైల్ ఫోటో చేంజ్ చేసుకొని నాకు పెట్టారు. అలా కాదు తమ్ముడు, అలా కరెక్ట్గా ఉండదు అనగానే మళ్ళీ వాళ్ళ ఫోటో వాళ్ళే పెట్టేసుకొని అకౌంట్ ఫోటో అయితే ఇక్కడ మనకి సెండ్ చేశారు. ఇక్కడ మనము ప్రొఫైల్ ఫోటో నేమ్ అనేది చూడొచ్చు. స్టార్టింగ్ మనకి ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రొఫైల్ ఫోటో నేమ్ అనేది అయితే క్లియర్గా చూడొచ్చు. సో మనము 11:07 మనం అయితే ఐడి సబ్మిట్ చేస్తే మనకి 11:19 అంటే జస్ట్ ఇక్కడ మనకి ఎన్ని మినిట్స్ టైం పట్టింది, జస్ట్ 12 మినిట్స్లోనే మనకి మెయిల్ వచ్చింది, ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ లైవ్ ప్రూఫ్లో మనమైతే క్లియర్గా చూడొచ్చు. సో మీకు కూడా గెట్ కోడ్ ఆప్షన్ వచ్చింది అని అంటే వేరే ట్రిక్స్ ట్రై చేయడానికంటే ముందు ఈ సీ అదర్ ఆప్షన్ అనేది కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నారు అని అంటే ఐడి అడిగినా లేదంటే సెల్ఫీ వీడియో అడిగినా అది మీ అకౌంట్తో మ్యాచ్ అవ్వకపోయినా, నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వకపోయినా క్లియర్గా, సో ఇప్పుడు మనకి అది కార్డ్ ఎలా ఉంటుంది క్లియర్గా నీట్గా కనిపిస్తాయి కదా, ఆ ఎగ్జాక్ట్గా క్లియర్గా కనుక మనం సబ్మిట్ చేసామనుకోండి, మ్యాచ్ కానీ ఐడిగా సబ్మిట్ చేసిన మ్యాచ్ కానీ మన సెల్ఫీ వీడియో సబ్మిట్ చేసినా కూడా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అకౌంట్ నేమ్ మనీ అని ఉంది, అక్కడ ఉంది జెంట్స్, కానీ సెల్ఫీ వీడియో సబ్మిట్ చేసింది నేను క్లియర్గా ఉండి నేను సబ్మిట్ చేశాను, కథ యాక్సెస్ లింక్ వచ్చింది, ఫేస్బుక్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి, కన్ఫామ్గా మీకు కూడా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయిపోద్ది.